శ్రీకాకుళం జిల్లాలో సూర్యనారాయణ స్వామి కొలువైన అరసవల్లి క్షేత్రం భక్తజన సంద్రమైంది. అర్ధరాత్రి 12 గంటల నుంచి వేద మంత్రోచ్చారణల నడుమ రథసప్తమి ఉత్సవాలు వైభవంగా ఆరంభమయ్యాయి. రాత్రి 12 గంటలకు ప్రత్యేక పూజల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి అచ్చెన్నాయుడు దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో పాటు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు ఆదిత్యుని సేవలో తరించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు స్వామి రూపం స్పష్టంగా కనిపించేలా భక్తులకు ప్రత్యేక ర్యాంపులు ఏర్పాటు చేశారు. 2 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనాతో పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఊక పోస్తే రాలినంత మంది జనం వచ్చారంటే ఈ ఉత్సవాలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనందరం కూడా తెలుసుకోవాలి. రథసప్తమి రావడం ఒక ప్రాధాన్యత, అందులో సూర్య భగవానుడు పుట్టినటువంటి రోజు ఆదివారం రావడం ఇంకా ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అబౌట్ 2 lakhs భక్తులు వస్తారని చెప్పి భావించి దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. సామాన్య భక్తుడే ప్రథమ ప్రాధాన్యతగా తీసుకున్నాం. నిమిషాల మీద దర్శనం చేసుకునే విధంగా క్యూ లైన్లన్నీ కూడా ఏర్పాటు చేశాం. భక్తులు ఎవరు కూడా ఆందోళన చెందకుండా ప్రశాంతంగా వచ్చి సూర్యనారాయణ స్వామిని దర్శించుకొని వారి ఆశీస్సులు పొందాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అరసవెల్లిలో సూర్యనారాయణ స్వామి ఆలయం ఉండడం శ్రీకాకుళం జిల్లా చేసుకున్నటువంటి అదృష్టం. అటువంటి ఆలయంలో ఎంతో పవిత్రంగా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి రథసప్తమి ఉత్సవాలు గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈసారి మహా అద్భుతంగా చేశాం. చాలా పవిత్రంగా దర్శనం చేసుకునే ఏర్పాట్లు మొదటిసారి వైకుంఠ ద్వారం కూడా ఈసారి తెరిపించి అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశాం. మన చరిత్రని, మన సంపదని, మన దేవాలయాల్ని, మన ధర్మాన్ని మనం ఏ రకంగా కాపాడుకోవాలి, ఆ ప్రయత్నమే ఈ యొక్క ఉత్సవం కూడా. నాకు కమిట్మెంట్ ఉంది ఆలయం అభివృద్ధి చేయాలని. దానికి ప్రసాద్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొని వచ్చి ఈ ఆలయాన్ని అత్యంత సుందరంగా వైభవంగా తయారు చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ ఏదైతే మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం దాన్ని అమలు చేయడానికి నిధులు కావాలి. ఆ నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొని రావడానికి నేను చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాను. ఈ ఆలయం మరింత వర్ధిల్లాలి, అభివృద్ధి చెందాలి. ఆ సూర్య భగవాన్ స్వామి తాలూకు ఆశీస్సులు అందరూ కూడా పొందాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ రథసప్తమి నాడు మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.